ప్రైజ్ లార్డ్. ప్రియమైన సంఘమా, దేవుడి యొక్క మహాకృప చేత మరొకసారి మా జీవితాలను మిమ్మల్ని కలుసుకుంటాకి, క్రీస్తు లేఖన భాగాన్ని ధ్యానం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయము, ఆయుష్ కొరకై మొదట ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థనతో ఈ పరిచర్య ప్రారంభించుకుందాం. కృప కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, మా బ్రతుకు దినములో మరొక నూతన దినాన్ని చూపించి ఆయుష్ని ఇచ్చి ఆరోగ్యం ఇచ్చిన ఆయన ఈ మాధ్యం ద్వారా మిమ్మల్ని స్థుతించి కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు. ఎంతమంది వీక్షకులు వీక్షిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసుడు కూడా నీ సిలువ చాటు ముట్టించి బలపరిచి విరోధమైన ఆధివేది వర్తిల్లకుండా ఆటంకాలు లేకుండా బంధించి మీ కృప చేత బలపరిచి దీవించి రక్షించమని మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొరుచున్నాము తండ్రి. ఆమె మంచి ప్రియమైన సంగమా, మరి మా తండ్రి గారు జేడిసి కామనయ్య గారు రాసిన పాఠ పుస్తకం నుంచి 12వ పాట పాడుకొని ప్రభువును మహిమపరుచుదాం. ఓ మానవా, ఓహో మానవా, పాపాలు మానవా, లోపాలు మానవా, పాపాలు మానవా, లోపాలు మానవా. ఓ మానవా, ఓహో మానవా, పాపాలు మానవా, లోపాలు మానవా, పాపాలు మానవా, లోపాలు మానవా. జారత్వం, అభిచారాలు, ద్వేషాలు, కాముకత్వం, మత్సరాలు, కలహాలు. జారత్వం, అభిచారాలు, ద్వేషాలు, కాముకత్వం, మత్సరాలు, కలహాలు, భేదాలు, క్రోధాలు, విమతాలు, కక్ష్యాలు. భేదాలు, క్రోధాలు, విమతాలు, కక్ష్యాలు, అల్లరితో కూడిన ఆట పాటలే దోషం, అపవిత్రతలే కడు దోషం. అల్లరితో కూడిన ఆట పాటలే దోషం, అపవిత్రతలే కడు దోషం. ఓ మానవా, ఓహో మానవా, పాపాలు మానవా, లోపాలు మానవా, పాపాలు మానవా, లోపాలు మానవా. చాటున పొంచి పెదవారిని హింసించుట, మంచి మంచిగా ఉండి హాని చేయుట. చాటున పొంచి పగవారిని హింసించుట, మంచి మంచిగా ఉండి హాని చేయుట. పేదలను సాధలను, పిల్లలను విధవలను, పేదలను సాధలను, పిల్లలను విధవలను పీడించి వేధించి బాధలు పెట్టుట ద్రోహం, పలు బాధలు పెట్టుట ద్రోహం. పీడించి వేధించి బాధలు పెట్టుట ద్రోహం, పలు బాధలు పెట్టుట ద్రోహం. ఓ మానవా, ఓహో మానవా, పాపాలు మానవా, లోపాలు మానవా, పాపాలు మానవా, లోపాలు మానవా. లోకంలోన ఉదరని వ్యాధుల కోసం ఆఖరిసారిగా క్రీస్తే దిక్కని వస్తావు. లోకంలోన ఉదరని వ్యాధుల కోసం ఆఖరిసారిగా క్రీస్తే దిక్కని వస్తావు. రోగాలు బాగైతే రాలేవు ప్రభు కడకు, రోగాలు బాగైతే రాలేవు ప్రభు కడకు. నీ కోసం ప్రభు యేసు నిండుగా పిలిచెను చూడు, నీవు రాకుంటేనే కీడు. నీ కోసం ప్రభు యేసు నిండుగా పిలిచెను చూడు, నీవు రాకుంటేనే కీడు. ఓ మానవా, ఓహో మానవా, పాపాలు మానవా, లోపాలు మానవా, పాపాలు మానవా, లోపాలు మానవా.
ఓ మానవా, ఓహో మానవా, పాపాలు మానవా, లోపాలు మానవా, పాపాలు మానవా, లోపాలు మానవా. హల్లెలూయా. మంచిది ప్రియమైన సంగమా, మరి లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 17వ వచనము చదివి సహాయం చేయి. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టదనని. చాలండి. ఈరోజు అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. అందులో అంశం ఏంటంటే, ఈరోజు వాక్యాంశము పాడైన వాటిని తిరిగి కట్టెదను. చూడండి ప్రియమైన బిడ్డలారా, అసలు ప్రభువారు దేనికి వచ్చారనుకుంటున్నారు? ఇదిగో దీనికోసమే. పాడైపోయినటువంటి ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని తిరిగి కట్టడానికి ఆయన వచ్చారు. మరి అంత అద్భుతమైనటువంటి సందేశం ఇది. చూడండి ప్రియమైన బిడ్డలారా, అసలు పాడైపోయిన వాళ్ళు అసలు మన కడుపులు పుట్టిన వాళ్ళని లెక్క చేస్తామా? పాడైపోయాడని తెలిస్తే మన బంధువులు ఎవరినైనా మనం చేర్చుకుంటామా? అసలు ఆడి కుటుంబం పాడైపోయిందంటే ఆడికి పిల్లలు ఇవ్వటానికి ఇష్టపడతామా? వాడితో బియ్యం ఉండటానికి ఇష్టపడతామా? అట్లీస్ట్ ఆడి ఇంటి మీద నుంచి వెళ్ళటానికి వాడితో మాట్లాడి మొహం చుట్టానికి ఇష్టపడతామా? అమ్మాడు మొహం చుట్టే మనకు దరిద్రం వస్తుందా అనుకుంటాం. అలాంటి ఈ లోకంలో మరి జీవం కలిగిన దేవుడు మహిమోన్నతమైన స్థలాన్ని వదిలి మహిమను మరి మరి ఈ లోకము భాగ్యముగా ఎంచుకొనక మానవ రూపిగా మన కోసం వచ్చి ఈరోజు పాడైపోయినటువంటి ప్రతి స్థితిని, పాడైపోయిన ప్రతి ఇంటిని తిరిగి కట్టడానికి ఈరోజు ప్రభు మరి మన మధ్యకి వచ్చాడని ఈరోజు మనం నేర్చుకున్నాం ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు చాలా మందికి ఈరోజు యేసు దేనికి వచ్చాడు? ప్రభు అనే ఆయన దేనికి వచ్చాడు? శిలువలో దేనికి మరణించాడు? ఆయన మహోన్నతుడు దేవుడు అంటున్నారు, సర్వోన్నతుడు దేవుడు అంటున్నారు, జీవం కలిగిన దేవుడు అంటున్నాడు. వేవేళ దేవదూతలతో కొనియాడబడుతున్నటువంటి మరి మహోన్నతులని చెప్పబడుతుంది. ఈ దేవుడు ఎందుకు వచ్చాడని ఒక సందేహం మిగిలిపోయిందేమో. ఆ సందేహానికి ఈరోజు నివృత్తి ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? పాడైపోయినటువంటి ప్రతిని దాన్ని కట్టడానికి, పాడైపోయిన ప్రతి స్థితిని లేపటానికి ఈరోజు ప్రభువు వచ్చాడని ఈరోజు మనం గ్రహిద్దాం. అసలు ఎందుకు పాడైపోతాడు ఈ మానవుడు? అసలు ఎందుకు పాడైపోతుంది? ఈ మానవులు ఉన్నటువంటి మానవ యొక్క జీవితాలు ఎందుకు పాడైపోతాయి? అది ముందుగా నేర్చుకున్న తర్వాత ఆ పాడైపోయిన ఎవరో, పాడైపోయిన వారిని మరలా తిరిగి ఏం చేస్తాడో, మరలా తిరిగి ఏ బహుమానాలు ఇస్తాడో మరి ఈరోజు మనం నేర్చుకుందాం. అసలు ఎందుకు పాడైపోవాలి? ఎందుకు పాడైపోతున్నాడు ఈ మానవుడు? ఎందుకు పాడైపోతుంది? వారి కట్టుకున్నటువంటి గుడారాలు, వారు పట్టుకున్నటువంటి ఇల్లు, వారి జీవితాలు ఎందుకు పాడైపోతున్నాయి అంటే దానికి అర్థం చక్కగా చెప్పాడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదివి సహాయం చేయి. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి, అబ్బా చూడండి ఏమన్నాడు చూసావా? నువ్వు పాడైపోయావు అంటే ఏంటో తెలుసా? నిన్ను పాడు చేయటానికి నేను కారణం ఏంటో తెలుసా? నువ్వేమైపోయావు? పాపము చేసి, భయంకరమైన పాపం చేసి, నాకు విరోధంగా నువ్వు పాపం చేసి. మేకాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మేకా చెప్పేళ్ళకి, నా జనులైనటువంటి చెప్పు, పాడైపోయారు వీళ్ళు, పాపం నా ఎదుట, నా ఎడల, నా ముందు వీళ్ళు పాపం చేశారు, అందుకే వీళ్ళు పాడు చేస్తా నేను అంటే అర్థం ఏంటో తెలుసా? పాపము పాడు చేయను, పాపము పాడు చేయను, పాపము పడగొట్టును, పాపము నాశనము చేయను, పాపము దిగజార్చును, పాపము చివరికి మరణానికి తీసుకువెళ్ళను. పాడైపోవడానికి మొదటి కారణం పాపమే. ఆ పాపము దేవుని దృష్టిలో బహు ఘోరమైనది కాబట్టి ఆ పాపాన్ని, శాపాన్ని మొత్తం తీసేటానికి ప్రభు మన మధ్యకి వస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇంకా పాపంతో అంటగట్టబడి పాపంలోనే జీవిస్తూ మన శిథిలమైనటువంటి మన పరిస్థితి చేసుకుంటానికి ఇష్టపడుతున్నామే తప్ప ప్రియమైన బిడ్డలారా, బాగు చేసుకుందామని యోచన ఎవరికైనా ఉందంటారా? ఉందొక క్రైస్తవ సమాజానికి. ఈ క్రైస్తవ సమాజం కూడా కొంతమంది పాడైపోతున్నారు, వెందిరిగి చూస్తున్నారు, మళ్ళా చేసి ఆత్మీయంగా ప్రారంభించి శరీరంగా ముగిస్తున్నారు. అది వేరే సంగతి. కానీ ప్రియమైన బిడ్డలారా, పాడైపోవటానికి మొదటి అంశం ఏంటంటే పాపము. అనేక 6:13 ప్రకారము పాడైపోవటానికి కారణం మీ పాపం వల్లే మిమ్మల్ని పాడు చేస్తా, మీ పాపం వల్లే మిమ్మల్ని నేను పాడు చేస్తా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా. అందుకు గాను ఈరోజు ఒక మాట చూస్తున్నాం. లోకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనం చదివి సహాయం చేయి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన, అబ్బా
చూడండి. రెండోది, ఇక్కడ మనందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుడు కథ ఇది. తండ్రితో పోట్లాడాడు, నాది నాకు ఇచ్చేసేయి, నేను ఏదైనా చేసుకుంటా, నాది నాకు ఇచ్చే లెక్క ప్రకారం అన్నాడు. హక్కులు మాట్లాడాడు, రాజ్యాంగంలోని హక్కులు మాట్లాడాడు, అన్ని మాట్లాడాడు, అన్ని తెలుసు ఆడికి. కాబట్టి అన్ని మాట్లాడు కాబట్టి తండ్రి మంచివాడు కాబట్టి తల్లాడు బాధపడుతూ ఇష్టం లేక ఆడ ఆస్తిని పంచి ఇచ్చేస్తే దూరదేశానికి ప్రయాణం అయిపోయాడు. ప్రయాణపోయి ఏం చేశాడండి? దుర్వ్యాపారము చేసి, ఏ వ్యాపారం అంట? దుర్వ్యాపారము చేసి పాడైపోయాడు. రెండోది ఏంటో తెలుసా? దుర్వ్యాపారములో పాడుంటది, పాడైపోతారు చాలా మంది, వ్యసనం అయిపోతారు, నాశనం అయిపోతారు. ఈరోజు చాలా మందికి తెలియని విషయం అదే. ఈరోజు మనం చూసినట్లయితే మరి ఆ తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం అంటే ఏంటండి? దుర్ర అంటే పాపము, పాపంతో వ్యాపారం చేశాడు. ఏమండి? లెక్క ప్రకారం తండ్రి దగ్గర ఉండి ఆస్తిని ఇంకా రెండంతలు పెంచుకోవాల్సిన వాడు, తండ్రి దగ్గర ఉండే దీవెన పొందాల్సిన వాడు ఆస్తిని తీసుకెళ్లి దుర్వ్యాపారంలో పెట్టాడు. ఆ దుర్వ్యాపారం వల్ల పాడైపోయాడు. ఆ పాడైపోవటం ఏంటంటే పాపము. పాపముతో వ్యాపారం చేశాడు. పాపం పరిపక్వం అయిపోయింది అతనికి. పాపం పెచ్చరిల్లిపోయింది. పాపము పైకి కళ్ళు పైకెత్తేసినాయి. స్నేహితుల ద్వారా పాపము దుర్వ్యాపారం చేశాడు. చివరికి పాడైపోయాడు. పందుల పొట్టు తింటా కూడా అవకాశం లేని బ్రతుకులో మిగిలిపోయాడు. కారణం ఏంటో తెలుసా ప్రియమిత్రులారా? పాపము. అది దుర్వ్యాపారం చేపిస్తుంది. సరైన మార్గంలో నేను ఉంచదు, సరైన ప్రయాణం నుంచి చేయనివ్వదు. ఆ చేయనివ్వనప్పుడు ఈరోజు నువ్వు పాడైపోక మరి ఏమవుతావు ప్రియమిత్రులారా? దేవుడు దీవిస్తాడు. ఇందాక అందుకనే పాట పాడాను కదా, మా తండ్రి గారు 40 సంవత్సరాల క్రితమే మరి ఈ పాటలు రాశారు. లోకంలో ఉన్న కుదరని వ్యాధుల కోసం ఆఖరికి తీస్తే దిక్కర వస్తారు. రోగాలు బాగిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి రారు. నిజమే, పాడైపోయిన బ్రతుకులతో దేవుడి దగ్గరికి వస్తారు. దేవుడు లేపుతాడు, తిరిగి జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ చివరికి ఏం చేస్తారు తెలిసి వీళ్ళు? 10 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీలు, తాకట వ్యాపారం. ఏంటిది? క్రైస్తవం తగునా ఇది? క్రైస్తవ జీవితాలకు తగునా ఇది? ఎందుకు? దానికి కారణం ఒకటే ప్రియమిత్రులారా, ఈరోజు దుర్వ్యాపారము చేస్తున్నాను నేను. అది పాపం అనేది ఈరోజు చాలా మందికి తెలియక పాడైపోయి శిథిలమైపోతున్నాయి తమ జీవితాలు. జాగ్రత్త ప్రియమిత్రులారా. కాబట్టి అమ్మా, ఈరోజు ఆ పాడైపోయిన జీవితాలకి దేవుడు కట్టటానికి వస్తున్నాడు. అందుకనే మరలా ఈ పాటను ఎప్పుడో మా తండ్రి గారు 40 సంవత్సరాల క్రితం రాశాడు. ఆ పాట కూడా పాడాలని నేను ఆశపడుతున్నా. వస్తాడు ప్రియుడు వస్తాడు, ఆ వస్తాడు ప్రియుడు వస్తాడు, నన్ను తీసుకొని పోవగా వస్తాడమ్మా, తన తండ్రి ఇంటికి కొనిపోవగా, తన తండ్రి ఇంటికి కొనిపోవగా వస్తాడు ప్రియుడు వస్తాడు, ఆ వస్తాడు ప్రియుడు వస్తాడు. ఇల్లిల్లు పనిగట్టుకు తిరిగాడమ్మా, ఏ ఇల్లు పడిపోయెను వెతికాడమ్మా, ఏ ఇల్లు పడిపోయెను వెతకాడమ్మా, పడిపోయిన ప్రతి ఇల్లు కట్టాడమ్మా, పడిపోయిన ప్రతి ఇల్లు కట్టాడమ్మా, కట్టిన ఇల్లు నాదన్నాడమ్మా. వస్తాడు ప్రియుడు వస్తాడు, ఆ వస్తాడు ప్రియుడు వస్తాడు, నిన్ను తీసుకొని పోవగా వస్తాడమ్మా, తన తండ్రి ఇంటికి కొనిపోవగా, తన తండ్రి ఇంటికి కొనిపోవగా వస్తాడు ప్రియుడు వస్తాడు, ఆ వస్తాడు ప్రియుడు వస్తాడు. ఇప్పుడు నా చిన్నప్పుడు 40 సంవత్సరాలు పైబడి మన తల్లిగారు పాట పాడుతుంటే ఎక్కడ లేని మరి ఒక రకంగా ఎమోషన్ కానీ, ఎమోషన్తో కూడిన ఫీలింగ్ కానీ ఉండేదండి. ఎందుకంటే నిజమే కదా, మన ప్రియుడు పడిపోయిన నీళ్ళని రేపటానికి వస్తున్నాడంట. అసలు పడిపోయిన నీళ్ళని, పడిపోయిన జీవితాన్ని ఎవడు ఇష్టపడతాడండి? పాడైపోయిన బ్రతుకుని ఎవడు ఇష్టపడతాడండి? సొంత పుట్టినటువంటి సోదరులే ఇష్టపడరు, కన్న తల్లిదండ్రులు ఇష్టపడరు, బంధువులే ఇష్టపడరు, వాడకట్ట ఇష్టపడదు, సరిహద్దులే ఇష్టపడవు. చూడటా కానీ, ఆ ఇంటి మీద వెళ్తా కానీ, ఆడ పలకైతా కానీ, ఆడ మొహం చూడటా కానీ చేదరించుకున్నటువంటి ఈ లోకంలో మా ప్రియుడు నిన్ను కట్టటానికి, నేను ల్యాప్టాప్ వస్తున్నాడమ్మా, వచ్చాడమ్మా. ఇప్పటికైనా మాట వినవా? పాపంలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకోక, వ్యర్థపరుచుకోక, దేవుడిచ్చిన మాటల్ని ఈరోజు గ్రహించి
ఇదిగో తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పు చేయక, దుర్వ్యాపారాలు చేయక, దేవుడికి ఉగ్రతలోనవక, మరలా పాపంలో పడిపోయి మరి శిథిలమైన జీవితాలను మరలా శిథిలం చేసుకోక కట్టబడుతున్న మన కుటుంబాన్ని ఇంకా బాగా కట్టించుకొని ఇంకా బాగా కట్టుతూ అంతకంతకు వర్ధిల్లుతూ దీవించబడాలని దేవుడు చిత్తమై ఉండగా ఈరోజు ఏం చేస్తున్నాం? ఈరోజు ఎలా ఉంది నీ పరిస్థితి? ఏ విధంగా ఉంది? ఒకసారి మన జీవితాన్ని మనం గ్రహించుకుందాం ప్రియమైన బిడ్డలారా. అందుకని మాట చూసుకుందామా? రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనము చదివి సహాయం చేయి. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. చాలండి. భోజనం నిమిత్తం అంటే దేవుడి పని పాడు చేసే వాళ్ళు ఉంటారండి. మూడోదండి, ఇది చాలా మంది సంఘంలో ఏదైనా భోజనాలు విశ్వాస భోజనం పెట్టాడంటే అది మహాప్రసాదముగా దేవుడిచ్చిన గొప్ప భాగ్యముగా ఎంచుకొని తినాల్సిన క్రైస్తవ సమాజం మళ్ళీ దానికి ఇంకొక ట్యాగ్ కూడా పెట్టారండి. మంచోడు పుడుతుందంట, మాంసం దగ్గర బయట పడుతుందంట. చూడండి ఎంత ట్యాగ్ పెట్టారో. మామూలు కాదు ఈ మానవులు. ఇక చూడు, అసలు నాకు ఒక తక్కువ మొక్క పడింది, నాకు ఎక్కువ మొక్క పడింది, నాకు ఎంత వేసాడు, నాకు ఎంత వేసాడు. ఇదా క్రైస్తవ సమాజం? జాగ్రత్త. భోజన పదార్థం నిజంలో దేవుడిని పాడు చేస్తున్నామో, సమాజాన్ని పాడు చేస్తున్నామేమో. నువ్వు పాడైపోకుండా సమాజాన్ని కూడా పాడు చేస్తున్నామో. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా. ఇలా పాడైపోయే బ్రతుకులకి ఈరోజు ఏసీ జవాబు ఏంటో తెలుసా? అట్లాంటి పాడైపోయిన బ్రతుకుల్ని కడతాకే వచ్చాను. కడతాకే నేను నిలబడ్డాను, కానీ మీరు ఏం చేస్తున్నారు? దినదినము పాడైపోయింది. అంతకంతకు పాడైపోయిన బ్రతుకులు మీరు మిగిలిపోతే ఇక నేనైనా ఏం చేయగలను? ప్రభు ఈరోజు మనల్ని విస్తరిస్తున్నాడు. జాగ్రత్త. ఈ మూడో అంశం తెలుసా? కొంతమంది భోజన పదార్థాల విషయంలో దేవుడిని పాడు చేస్తున్నారు, పాపంలో పడిపోతున్నారు, ధిక్కార స్వరము చేస్తున్నారు, అతిశయముగా జీవిస్తున్నారు, గర్విష్ఠులుగా జీవిస్తున్నారు, లెక్కలేనితనంగా జీవిస్తున్నారు. ఇది తప్పు తప్పు ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, చాలా మందికి అవగాహన లేని పరిస్థితి ఏంటంటే, ఎందుకు మనము దేవుడిని మనము మరి సేవించాము, ఎందుకు మన పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఒకప్పుడు మన జీవితం ఏంటి, ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది అనేది గ్రహింపు లేనటువంటి పరిస్థితులు రోజు మిగిలిపోయి పాడైపోయిన బ్రతుకులో ఉన్నావా? ఇప్పటికైనా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆ తప్పిపోయిన కుమారుని క్షమించలేదా? దుర్వ్యాపారం చేసి మరలా పాడైపోయి వస్తే మళ్ళా నేను లేపుతాడమ్మా. అందుకనే ప్రభు వచ్చాడమ్మా. కాబట్టి ఇప్పటికైనా గ్రహించి నువ్వు ఏ స్థితిలో పాడైపోయినావో, ఏ స్థితిలో పడైపోయావో, ఏ స్థితిలో దిగజారిపోయావో దాన్ని గ్రహించి ఇప్పటికైనా సరే ప్రభు పాదాల సన్నిధికి వస్తే నువ్వు దీవించబడి ఆశీర్వదించబడతావు. మరి ఆ పాడైపోయిన వాళ్ళు మరలా తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను మీకు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. పాడైపోయిన వాళ్ళని, పాడైపోయిన మనుషులకి, పాడైపోయిన స్థితులకి ఏమేమి ఇస్తాడో కూడా ఇక్కడ ఉంది. ఆమోసు 9:14. మరియు శ్రమలొందుతున్న నా జనులకు ఇశ్రాయేలులను నేను చెరలో నుండి రప్పించును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. చూసారా? అసలు ఇది యాక్చువల్ గా ఈ లోక మర్యాదకి ఇది తగునా? ఈ లోకంలో అసలు జరుగుతుంటావు? ఎవడేం చేస్తాడా? ఎవడు చేయడం, ఎవడు చేయడు ప్రియమైన. కన్నా ఏసీ మాత్రం చేస్తాడు. మరలా పాడైపోయి ఉన్నావా? మరలా నేను తిరిగి కడతాడు. ఆ కట్టినింట్లో నీతో కాపురం చేపిస్తాడు. కాపురం చేయటం కాకుండా మంచి ద్రాక్షారసం నీకు తాగిస్తాడు, మంచి పండ్లను నీకు ఇస్తాడంట, గొప్ప ఐశ్వర్యవంతుడిగా నేను చేస్తాడంట. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత ప్రేమమయుడండి, ఎంత గొప్ప మరి మన పట్ల ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడండి. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎంత గొప్ప ప్రణాళిక పాడైపోయిన విషయంలో. నీకు నాకు ఉంటుందంటారా? అసలు పాడైపోయిన చూసి మరలా బాగుపడ్డాడు అని తెలిస్తే ఆ ఏమోలే నేను నమ్మలే అంటారు చాలా మంది. చూడండి, మానవాళి నైజం అది. ఆ ఏమోలేవో నేను నమ్మలేవే, అది అట్టగంటాడు, నేను నమ్మను అంటారు ఈరోజు చాలా మంది. కానీ ఈరోజు ప్రభు అంటాడు, పాడైపోయావా? రా నా దగ్గరికి, నేను నిన్ను బాగు చేస్తా, నీటిని మరలా నేను కడతా, నీ కట్టినింట్లో నీతో కాపురం చేపిస్తా, మంచి ద్రాక్షారసం నీతో తాగిస్తా, మంచి పళ్ళు అంటే తెలుసా, శ్రేష్టమైన ఆహారం నీతో తినిపిస్తా, మంచి స్థితిలో నేను ఉంచుతానంటున్నాడు. చూడండి ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ఆలోచన దేవుడు మన పట్ల, నశించిపోయిన వారి పట్ల. మరి ఈరోజు ఇంత గొప్ప దేవుడిని నిర్లక్ష్యం చేసిన ఎడలా రేపు నీకేమగును? ఇంత గొప్ప దేవుడిని, ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ప్రియమైన సంఘమా, ప్రియ వీక్షకులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నాన్న, నీ వాడకట్లో నీ బంధువులు ఉన్నారేమో నశించిపోయిన వారు, వారి పట్ల ఒక్కసారి నువ్వు ఆలోచన కలిగి
ఈ క్రీస్తు దగ్గరికి తీసుకురా, మరలా వారి కుటుంబాలు కడతాడు నాన్న, మరలా వారి సంసారాలు నిలబెడతాడు నాన్న, మరలా వారితో మంచి ద్రాక్షారసంలో తాగిస్తాడు నాన్న, మంచి వనాలు మంచి పళ్ళను వారికి తినిపిస్తాడు, మంచి ఆస్తికర్తలుగా చేస్తాడు నాన్న. ఇప్పటికైనా తెలుసుకోవా? ఇప్పటికైనా నడిపించువా నశించిపోయే వారిని? ఇప్పటికైనా కూడా జీవము దేవుడి దగ్గరికి, ఈ సర్వోన్నతుడు సజీవుడైన దేవుడి దగ్గరికి ఒక్కసారి మరి నశించిపోయే ఆత్మలను వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడి దగ్గరికి వారిని తీసుకురావా? వారి స్వార్థను అందించవా? వారికి దేవుడి యొక్క మాటలు తెలియచేయవా? వారి కుటుంబాలను నిలబెట్టే బాధ్యత నీకు లేదా? నీ బంధువుల్లో చాలా మంది నశించిపోతున్నారు, చూస్తాను అన్నావు కదా, ఒక్క బాధ్యత లేదా? ఒక్క జాలి లేదా నీకు? నశించిపోతున్నారే, వ్యర్థమైన పనులు చేస్తూ పాపంలో మూట కట్టుకు పాపం మాటలని తమ జీవితాలని, ధనమన ప్రాణాలని, సంసారాలని, కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంటే నీకు జాలి లేదా నాన్న? ఒకసారి యోచన చేయవా? ఒకసారి ఆలోచన చేయవా? మన ప్రభు వచ్చిందే పాడైపోయిన వాటిని తిరిగి కట్టడానికి, కట్టిన వాటిని నిలబెట్టడానికి, నిలబెట్టిన వాళ్ళని మరలా వారి జీవితాల్లో మరలా చీరింపు చేయటానికి, మంచి బ్రతుకును వారికి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా సిద్ధంగా ఉండొద్దా? మనం కూడా ఈ లోకానికి అందించొద్దా దేవుడి సువార్తని? దేవుడి సువార్తను ప్రకటించొద్దా? దేవుడి సువార్తను నమ్మండని వారికి తెలియజేయొద్దా? ఆ బాధ్యత నీకు లేదా? చూసారా, ఆ మహిమైశ్వర్యములను ఎన్నదగినవిగా ఎంచుకొనక మట్టి దేహములకు, మట్టి భూమికి, మట్టి దేహమును దాల్చి ఈరోజు దేవుడు ఎందుకు వచ్చారు తెలుసా? పాడైపోయిన జీవితాలను తిరిగి కట్టటానికి, కట్టి మరలా వారి చిగురింప చేసి శ్రేష్టమైన వాటిని వారికి ఇవ్వటానికి, గొప్పగా తలగా ఉంచటానికి ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన ఇష్టమై ఉండగా ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనం కూడా బాధ్యత కలిగి నశించిపోయే వారి పట్ల ఇప్పటికైనా సరే, ఇప్పటికైనా అమ్మ ఒక్కసారి దేవుడి సువార్తను ప్రకటించి దేవుడి సువార్తను నమ్మండమ్మని చెప్పి వారిని ప్రభువునకు నడిపిద్దాం. వారి జీవితాలు కట్టేటట్లుగా, తిరిగి నిర్మించబడేటట్లుగా చేద్దామమ్మా. అట్టి యొక్క ప్రేమ కలిగి మనందరం జీవించాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ వినయంతో వేడుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన మాటలు మన వెనుకల్లో దీవించడం గాక. ఆమె ప్రార్థన చేసుకున్నామా? అందరూ తలల వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయా, ఈ యొక్క మాధ్యం ద్వారా ఈ రాత్రి సమయంలో నీ ఏకర భాగాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకే వందనాలు. నిజమైన ఆయన పాడైపోయిన బ్రతుకులు కట్టటానికి నువ్వు వచ్చావు, తిరిగి లేపటానికి, చిగురింపు చేయటానికి, పుష్పించి చేయటానికి, స్థిరపాటు చేయటానికి వచ్చిన దేవా. ఇంత గొప్ప దేవుడిని, ఇంత గొప్ప రక్షణని, ఇంత గొప్ప సువార్తని, ఇంత గొప్ప మాట నిర్లక్ష్యం చేస్తే మా బ్రతుకు ఏమగును? కాబట్టి నేను ఇప్పటికైనా ఎంతమంది వీక్షకులు వీక్షించారు, ఆ వీక్షకుల కుటుంబాలు ఎంతమంది నశించిపోతూ పాడైపోయి ఉన్నారు, వారు తిరిగి కట్టటానికి, వారి ప్రేమ కలిగి వారికి సువార్తలు అందించే అవకాశము ఈ బిడ్డల మనసులు తెరవండి అయ్యా. ఇష్టపడిన వాక్యాన్ని ఫలింపు చేయమని ఈ దాసుని నన్ను ఈ సులువు చాటును ముద్రించుకున్నందుకు వందనాలయ్యా. మళ్ళా రాకడ ఆలస్యమైతే వచ్చేవారు ఈ విధంగా కలుసుకొని అయ్యా మిమ్మల్ని కనపరిచే భాగ్యము నాకు మాకు అందరికి దయచేసి నీ కృపతో నింపి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. మంచి ప్రియమైన సంగమా, మరొక అంశంతో రేపు కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు పేట వందనాలు. టిల్ దెన్ బై.